హాయ్ హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈరోజు ఇంటర్వ్యూలో ఒక 2 స్పెషల్ గెస్ట్ ముందు తీసుకురావడం జరిగింది. మన ఫ్రెండ్స్ గ్యాంగ్లో చాలామంది ఉంటూ ఉంటారు. పైకేమో సింగిల్ అని చెప్పుకుంటూనే లోపల చాలామంది మింగిల్గా అవుతూ ఉంటారు. బట్ అలాంటి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీయా లేకపోతే ఒక డిఫరెంట్ స్టోరీయా? సోలో బాయ్ అంటూనే కమిటెడ్ బాయ్గా మారిపోతాడు. అసలు ఏం జరగబోతుందో మీరందరూ కూడా తెలుసుకోవాలనుకుంటే జూలై 4th ద మోస్ట్ హ్యాండ్సమ్ హంక్ అనుకుంటూ మనందరం కూడా టెలివిజన్లో మాట్లాడుకుంటూ ఉంటాం. ద గౌతమ్ కృష్ణ గారు హీఈస్ కమింగ్ విత్ సోలో బాయ్ ఆన్ July 4th ఇన్ థియేటర్స్. సో ఆ సినిమాని మీరు అందరూ కూడా థియేటర్స్లో చూసి ఎంజాయ్ చేయండి. ఈలోపు ఆ సోలో బాయ్ అండ్ అలాగే ఈ సోలో బాయ్కి కొంచెం కంపానియన్షిప్ అవ్వబోతున్న సోలో గర్ల్ కూడా మన ముందున్నారు, శ్వేత గారు. సో వాళ్ళతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. లెట్స్ గో. హలో బోత్ ఆఫ్ యూ. హాయ్ గౌతమ్ బ్రో, ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ కెమెరా ముందు సోలో బాయ్ అంటూ. ఇది అసలు మీకుందంటే ఫస్ట్ తెలుగు రాష్ట్ర అమ్మాయిలు ఒప్పుకోరు. సో ఫస్ట్ ఈ టైటిల్ మీద మీ వర్డ్స్ ఏంటి, మీ కామెంట్స్ ఏంటి? సో మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది అంటే సోలో బాయ్ వాడు ఎందుకని. సో అమ్మాయి ఉన్నా కూడా వాడు సోలో బాయ్ ఎందుకు అయ్యిండు, ఏంటి అసలు వాడి సోలో బాయ్ బ్యాక్ స్టోరీ ఏంటి, లేకుంటే వాడి లైఫ్లో ఏం జరిగింది అని అన్నది మీకు సినిమాలో చూస్తేనే తెలుస్తుంది. కానీ లైక్ టైటిల్కి పర్ఫెక్ట్ జస్టిఫికేషన్ మీకు సినిమా మొత్తం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత అర్థమవుతుంది ఎందుకు సోలో బాయ్ అని పెట్టినాము అని చెప్పేసి. ఓకే, బట్ పర్సనల్గా ఇది మీ టైటిల్ ఇది యూజ్ చేస్తే తెలుగు రాష్ట్ర అమ్మాయిలు ఏమి ఒప్పుకుంటారు అంటారా? అంటే సోలో బాయ్ వాళ్ళకి మంచిదే కదా. సో నేను సింగిల్గా ఉంటే వాళ్ళు కూడా ట్రై చేసుకోవచ్చు. సూపర్ సూపర్. బట్ ఒక యాక్టర్గా, ఒక లీడ్ యాక్టర్గా ఆల్రెడీ ఆకాశ వీధుల్లో బిఫోర్ వెళ్ళి తీసుకుంటే చాలా మంచి బజ్ వచ్చి ఆడియన్స్కి కూడా మంచి రీచ్ వెళ్ళేది. బట్ మళ్ళీ లాంగ్ గ్యాప్ తీసుకొని సోలో బాయ్తో వస్తుంది. సో ఇప్పుడు మార్కెట్ కానీ లేకపోతే మీకు తెలిసినంత ఫీడ్బ్యాక్ కానీ ఎలా ఉంది ఒక యాక్టర్గా, లీడ్ యాక్టర్గా? సో యాక్చువల్లీ నా ఫస్ట్ ఫిల్మ్ చేసినప్పుడు ఏంటంటే అప్పటికి నేను ఎక్కువ మంది జనాలకు తెలియదు. అంటే సో మీడియా సర్కిల్స్లో వాటిలో ఆబ్వియస్లీ మనం ప్రమోట్ చేస్తాం కాబట్టి తెలుస్తుంది, కానీ జనరల్ ఆడియన్స్కి అంత రీచ్ అవ్వలేదు బేసిక్గా. సో అది నేను ఓపెన్గా ఒప్పుకోవాల్సిన ఫ్యాక్ట్ అది. ఎందుకంటే నేను ఎక్కువ మందికి తెలియదు అప్పుడు. సో గౌతమ్ కృష్ణ ఎవరు అంటే అప్పుడు తెలుగు స్టేట్స్లో ఎవరికి తెలియదు, బయట వాళ్ళకి, బయట జనరల్ పబ్లిక్కి, ఆడియన్స్కి. సో ఎప్పుడైతే నేను బిగ్ బాస్కి వెళ్ళి వచ్చినో అక్కడ నన్ను చూసి నా పర్సనాలిటీ నచ్చి నన్ను చాలా చాలా ఆదరించి, దెన్ ఇప్పుడు నేను ఇప్పుడు 100 మెంబర్స్ ఉండొచ్చు బ్రో, దాంట్లో ఒక 10 మంది 15 నాకు నేను చూసే వరకు అయితే 100%లో ఒక 5 to 10% కొంచెం నెగిటివ్ కామెంట్స్ కానీ నెగిటివిటీ అట్లా వస్తుంది. 90% పాజిటివ్గానే ఉంది. సో దానికోసం ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. సో కానీ 90 మందికి 10 మందికి నేను నచ్చని 10 మందికి కూడా నేను తెలుసు. సో ఆ రికగ్నిషన్ అన్నది వచ్చింది మాత్రం బిగ్ బాస్తోనే. సో లైక్ దీని తర్వాత ఇప్పుడు వస్తున్న నాకు బిగ్ బాస్ తర్వాత అందరికీ నేను జనాలకి తెలిసిన తర్వాత వస్తున్న నా ఫస్ట్ ఫిల్మ్ కాబట్టి ఇట్స్ లైక్ ఏ రీలాంచ్ ఫర్ మీ. ఇదే నా ఫస్ట్ ఫిల్మ్ అనుకోవచ్చు యాక్చువల్ చెప్పాలంటే. సోలో బాయ్ అన్నది నా ఉద్దేశంలో మళ్ళీ ఇట్స్ లైక్ ఏ రీలాంచ్ ఫర్ మీ అండ్ ఇట్స్ లైక్ ఏ ఫస్ట్ ఫిల్మ్ ఫర్ మీ. సో దానికి యాజ్ ఎ ఫస్ట్ ఫిల్మ్ లాగానే ట్రీట్ చేసిన నేనైతే దీన్ని కూడా. అంటే ఇదే మనకి ఇంకా లైక్ టికెట్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అని చెప్పేసి అట్లనే ట్రీట్ చేసినాం. అందుకే లైక్ ప్రోడక్ట్ కూడా లైక్ నేను ఒక్కనే కదా, టీంలో ఉన్న ప్రతి ఒక్కరు, శ్వేత కానీ లైక్ రమ్య కానీ లేకుంటే డైరెక్టర్స్, దెన్ ప్రొడ్యూసర్, ఎవ్రీవన్, అంటే వాళ్ళు ఒక మంచి సినిమా తీయాలి చాలా తక్కువ బడ్జెట్లో, ఒక చిన్న ఫిల్మ్ అయినా కూడా లైక్ మంచి హై ఎండ్ క్వాలిటీతోని తీయాలని చెప్పేసి లైక్ బ్యాక్ ఎండ్లో మేము కాంప్రమైజ్ చేసుకోవాల్సినవన్నీ, మా కంఫర్ట్స్ అవన్నీ కాంప్రమైజ్ చేసుకొని క్వాలిటీ మీద పెట్టినాం డబ్బులంతా. సో చిన్న సినిమా మాత్రం చాలా చాలా బాగా వచ్చింది. అండ్ ఇప్పటి వరకు రిలీజ్ అయిన సాంగ్స్ వాటికి కూడా మంచి రిసెప్షన్ వచ్చింది కాబట్టి. సో సరే ఎంతమంది చూస్తారు ఏంటి అన్నది మనకి రిలీజ్ అయిన రోజు ఎంత ప్రమోట్ అవుతుంది, ఎంత మాకున్న తాహతానికి తగ్గట్టు మేము చేస్తున్నాం. అది నేను ఏదో ఎక్స్ట్రాడినరీగా బ్లాక్ బస్టర్ అయిపోతుందని చెప్పాను, కానీ మంచి ఫిల్మ్ అని మాత్రం చెప్పగలుగుతా. సో ఎంతమంది చూసినా వాళ్ళు ఒక సాటిస్ఫాక్షన్తో మాత్రం వాళ్ళు వెళ్తారు. సో అది నేను ఆ గ్యారంటీ ఇవ్వగలుగుతాను. గ్రేట్ బ్రో. బట్ మీరు ఇప్పుడు ఒక టికెట్ అనే వర్డ్ యూజ్ చేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే బిగ్ బాస్లోకి వెళ్ళే ముందు కొన్ని కమిట్మెంట్స్ వెళ్తే దాన్ని వచ్చి కంప్లీట్ చేస్తారు. బట్ మీరు చాలా రేర్గా ఇలా జరుగుతుంది. బిగ్ బాస్ తర్వాత వచ్చి సోలో బాయ్ని యాక్సెప్ట్ చేసుకున్నారు కాబట్టి సో అప్పుడు ఏం కేర్ తీసుకున్నారు? స్క్రిప్ట్ కేర్ మెయిన్గా మళ్ళీ ఒక. సో అంటే స్క్రిప్ట్ కేర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను సీజన్ 7కి వెళ్ళక ముందు కొంచెం ఒక స్కేల్లో ఉండే ఫిల్మ్, కానీ సీజన్ 7కి వెళ్ళి వాళ్ళు కూడా నా ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ని అంత అన్ని డేస్ చూసి అంటే గౌతమ్కి ఎలాంటి కొంచెం ఉండాలి అని చెప్పి, ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం ఆ మాస్ అపీల్ అన్నది నాకు దీంట్లో లేకుండే ఫస్ట్లో. స్క్రిప్ట్లో కొంచెం ఆ మాస్ అపీల్ అంటే మేకింగ్ వైజ్ కొంచెం నార్మల్గానే తీసుకొని వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు కొన్ని ప్లేసుల్లో గౌతమ్కిలో ఒక మాస్ అపీల్ మేము చూసినాము అండ్ జనాలు కూడా అది నచ్చుతున్నారు. సో కొన్ని ప్లేసెస్లో అది ఇంక్లూడ్ చేద్దామని చెప్పేసి లిటిల్ టింజెస్ లాగా టచ్ చేసిండ్రు. దానివల్ల ఇంకొంచెం ఒక స్టెప్ ఎలివేట్ అయింది మూవీ.
సో ఆ సినిమాటిక్నెస్ అన్నది కానీ లేకుంటే అండ్ మేకింగ్ వైజ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ టెక్నీషియన్స్ వాళ్ళు కూడా అంటే మీరు బిగ్ బాస్కి వెళ్ళకముందు ఒకటి బ్రో, ఇప్పుడు మీరు ఆల్రెడీ ఒక సెట్ ఆఫ్ పీపుల్ చూస్తున్నారు కాబట్టి ఇంకా కొంచెం హై క్వాలిటీ తీస్తేనే వాళ్ళు కూడా మిమ్మల్ని యాక్సెప్ట్ చేసి అంటే బాగా తీసిండ్రని అనుకుంటారు. లేకపోతే చిన్న ఎక్కడ మిస్టేక్ ఉన్నా కూడా ఇంకా ఎక్కువ మందికి మనం చూపిస్తున్నాం కాబట్టి చూస్తున్నారు కాబట్టి ఎక్కడ చిన్న తప్పు ఉన్నా ఇంకా ఎక్కువ ఎలివేట్ అవుతుంది అది. సో వీ హ్యావ్ టు మేక్ ఇట్ ఈవెన్ మోర్ పర్ఫెక్ట్లీ, లైక్ మేకింగ్ వైజ్ కానీ లైక్ క్వాలిటీ వైజ్ కానీ ఇంకా పర్ఫెక్ట్ చేద్దామని చెప్పేసి వాళ్ళు టెక్నీషియన్స్ కూడా ఫీల్ అయ్యి వాళ్ళు చేసిండ్రు. వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దిస్. వావ్ గ్రేట్, వీఆర్ ఆల్సో ఇంట్రెస్టింగ్ ఇన్ని మాటలు చెప్పారు. బట్ శ్వేత గారు, హౌ ఇంట్రెస్టింగ్ దిస్ జర్నీ, ఎందుకంటే యూ డన్ ఏ ఫ్యాంటాస్టిక్ ఫిల్మ్స్, మెరిసే మెరిసే ఆర్ పోలీస్ స్టోరీ, నీట్ విన్. సో ఇన్ ద Telugu film industry, how's your journey? My journey has been beautiful actually. In all the work that I've done, I've portrayed a different character. Yeah. Even in Solo Boy, now I'm playing a very different character that I haven't played before. So I'm enjoying and just hoping the best for the movie, for the audience to come and watch. So yeah. Great. But you've done more films compared with Gautam Garu, right? Yeah. But still you're struggling with Telugu language, right? Telugu, but I am here shooting for 15 days. How can anybody learn a new language in 15 days? Yes. So if Hyderabad gives me more work, maybe I will learn. Yes. But can we expect a few words? What you learn in the Solo Boy? In Solo Boy, Solo Boy we did long back. Naku Telugu lo I can talk. Okay. But very little, like it's not spasht. I will talk very little, so that's the problem. But yeah. How he helped you on the sets? Particularly in the Telugu dialogues, or was there any modulation? No, not really. It was a very easy process. Kani we had to, we were all well prepared before only. Like if we would come to set, we were all well prepared. So there was no problem, no challenges as such. The shoot went very smooth. Wow, great. But as an actor, you've done more films, but you are also searching for one blockbuster. But how you find a good script before you heard? See, when you listen to story and what excitement you have to play the character, and in the when you start shooting a movie in first 5 to 6 days, you will know if the movie is doing good or not. Every artist who's done more movie with time will understand that. Because you know what is happening on the set, what is the discipline, how is everybody acting. Okay. That is something I'm trying to understand now. But you get to know with the vibe of the set if this movie is going to do good or bad. That was true. And yeah, I am also learning. It's a learning process for me. I'm not that great, but in every movie, I'm trying to put my best foot ahead, and it's a learning process. But when you heard the script of Solo Boy, what the point interesting you? It was unlike other movies that I have done, and also something that people, the audience, will relate to every character. Gautam's character, my character. So there is always a takeaway for audience to go back, like, you know, these are normal life. They can relate to a lot of things that's happening in their life and in the movie. So it's a relatable story, how we come out of our difficult situation in life. That is what this entire movie says. And it teaches a lot, like maybe how, you know, when you break down, how can you stand back in life. Okay. So yeah. Great. అంటే చాలా ఇన్స్పిరేషన్ కూడా చేయబోతున్నారు. యా డెఫినెట్లీ అది ఆ పాయింట్ అయితే ఉంటుంది. సో ఎంటర్టైన్మెంట్తో పాటు అంటే డెఫినెట్లీ ఐ ఫీల్ అంటే ఫిలింలో మనం దాన్ని రుద్దొద్దు కానీ ఒక అండర్లయింగ్ ఒక చిన్న మనము టేక్అవే పాయింట్ అయితే ఉండాలి అని చెప్పేసి నేను పర్టికులర్లీ నేను బిలీవ్ చేస్తాను ఏ ఫిలింలో అయినా అది. సో అలాంటి పాయింట్స్ చాలా ఉంటాయి దీంట్లో, అంటే లైక్ అబౌట్ ఎమోషన్స్, రిలేషన్షిప్స్, లైక్ క్యారెక్టర్ వైజ్ కానీ ఒక మనిషి లైక్ ఎందుకంటే మనము 20s అన్నది మనకు చాలా ఇంపార్టెంట్ పీరియడ్. మన వ్యక్తిత్వం అన్నది, మన కెరియర్ అన్నది, మన లవ్ అన్నది, ఎవ్రీథింగ్ అక్కడే బిల్డ్ అవుతుంది యాక్చువల్లీ మనం అప్పుడు గ్రో అప్ అయిపోయి. సో ఆ పర్టికులర్ అంటే ఈ ఫిలింలో అంటే మూవీ స్టార్టింగ్లో నేను ఐ ప్లేడ్ ఏ 17-year-old, ఐ ప్లేడ్ ఏ 30-year-old. సో అంటే నా ఏజ్ 28 కానీ నేను 30-year-old లాగా కూడా ఉండాలి, దెన్ 17 లాగా కూడా ఉండాలి. సో దాంట్లో ఆ చేంజెస్ అంటే ఆబ్వియస్లీ లైక్ లుక్ వైజ్ వీ టు చేంజెస్, అంటే వెయిట్ తగ్గడం పెరగడం, దెన్ హెయిర్ స్టైల్ వైజ్, దెన్ బాడీ లాంగ్వేజ్, కాస్ట్యూమ్స్, దెన్ క్లీన్ షేవ్ లుక్ ఉంటుంది ఫస్ట్లో, దెన్ తర్వాత కొంచెం బియర్డ్తోని కొంచెం వెయిట్ పెరిగి, ఎందుకంటే వాడు మిడిల్ క్లాస్ గై, సో వీ కాంట్ షో హిమ్ అంటే ఇప్పుడు నేను బయట ఉన్నట్టు అట్లా టైట్ బట్టలు వేసుకొని అట్లా చూపించలేము. సో కాస్ట్యూమ్స్ వైజ్ చాలా మిడిల్ క్లాస్గా వెరీ లూజ్గా వేసుకొని, సో దెన్ కొంచెం వెయిట్ పుట్ ఆన్ అయ్యి కొంచెం లావ్ అయ్యి కొన్ని పోర్షన్స్లో, సో అట్లా చాలా లైక్ అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. కానీ అది మీరు మూవీ త్రూఅవుట్ చూస్తున్నప్పుడు అది బాగుంటుంది అనమాట. అండ్ యాజ్ అన్ యాక్టర్ కూడా నాకు చాలా హెల్ప్ అయింది అది.
ఒకటే ఫిల్మ్ లో 3-4 క్యారెక్టర్స్ చేస్తున్నట్టు నేను. సూపర్. బట్ అది కొంచెం ఛాలెంజింగ్ కదా? డెఫినెట్లీ. బట్ హౌ అంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్ లోని ఫ్రమ్ ద టెక్నీషియన్స్, ఫ్రమ్ ద యాక్టర్స్, ఎలాంటి మోరల్ సపోర్ట్ మెయిన్గా మీకు వచ్చి? చాలా, ఎందుకంటే ఇప్పుడు మనం ఒక పర్టికులర్ అంటే 17-year-old అండ్ 27-year-old లుక్స్ కంప్లీట్లీ డిఫరెంట్. సో మనం అది అండ్ యాక్చువల్లీ ఫిల్మ్స్లో మనకి ఏంటంటే ఇప్పుడు లైక్ చాలా మంది పెద్ద హీరోస్ వాళ్ళు వీళ్ళంటే 40s 45s ఆ ఏజ్లో ఉన్న వాళ్ళని 25 26 27 లా చూపిస్తుంటారు. సో నేను మళ్ళీ ఆ 27 28 లాగా చూపిస్తే మరీ యంగ్ అయిపోతుందా, సో దాన్ని ఎట్లా చేయాలి అది ఇదని కొంచెం మేము మా డిఓపి అయితే ఫస్ట్ ఏంటంటే వాడు చూసి బ్రో మీరు మిడిల్ క్లాస్ ఏంటి బ్రో, మీరు మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ కనిపించాలి మిడిల్ క్లాసే, కానీ బికాస్ ఆఫ్ ద అంటే వే ఐ డ్రెస్ అప్ అండ్ ఆల్ దట్ అది అట్లా లైక్ అట్లా కనిపించారు బ్రో. అంటే ఏంటి బ్రో మిడిల్ క్లాస్ వాళ్ళు బాగుండొద్దా, అందంగా ఉండొద్దా అని చెప్పేసి నేను అనేటోని అట్లా ఫన్గా అయ్యి సరే ఏం చేద్దాం అని చెప్పేసి అనుకుని మేము ఫస్ట్ షెడ్యూల్ షూట్ చేసేటప్పుడు సో 4 డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క వేరియేషన్కి ఒక్కొక్క వేలో అప్రోచ్ అవుదాము. సో ఫస్ట్ మేము షూట్ చేసిందేమో లైక్ 28-year-old 30-year-old ఫస్టే లైక్ పెద్దది షూట్ చేసినాము. సో దానికి కొంచెం నేను బియర్డ్ పెంచుకొని కొంచెం లావ్ అయ్యి కొంచెం దెన్ లైక్ కొంచెం ఒక మిడిల్ ఏజ్డ్ గాయ లాగా బాడీ లాంగ్వేజ్ కూడా అట్లా అంతా స్టిఫ్ ఉండకుండా కొంచెం అట్లా ఉండడం అవన్నీ కొన్ని కేర్స్ తీసుకున్నాం. దెన్ మేకప్ కూడా కొంచెం టోన్ డౌన్ చేసి లైక్ నా స్కిన్ టోన్ కంటే కూడా ఒక 2-3 షేడ్స్ డౌన్కి వెళ్ళి లైక్ మేకప్ చేయడము. అంటే నేను అందంగా కనిపించొద్దు, అదే మెయిన్ టార్గెట్ మాకు ఆ పార్ట్లో. ఒక పర్టికులర్ పార్ట్లో ఒక 20 minutes 30 minutes ఆఫ్ ద స్టోరీ ఐ షుడెంట్ లుక్ గుడ్. ఓకే, నేను ఎందుకంటే స్విగ్గీ డెలివరీ బాయ్ లాగా దెన్ అట్లా లైక్ డిఫరెంట్ స్ట్రగుల్స్ వాడు డబ్బులు లైక్ సంపాదించడానికి చేస్తుంటాడు. సో ఆ పర్టికులర్ పార్ట్లో ఆబ్వియస్లీ మనము అంత ఎండలో తిరిగి అంత అయిపోయి ఆబ్వియస్లీ ట్యాన్ అయిపోయి అట్లా ఉంటాం కదా. సో అక్కడ మనం పర్టికులర్ అది బాగా అంటే ఆ పర్టికులర్ ఒక్కటే మాకు ఉండే అనమాట మైండ్లో, కొంచెం అందంగా కనిపించద్దు గౌతమ్ ఆ పార్ట్లో. సో అన్నది మెయిన్ వాళ్ళ మోటో. మిగతా పోర్షన్ ఆబ్వియస్లీ ఫస్ట్ హాఫ్ అదంతా లైక్ కొంచెం అది మంచిగా అంటే లైక్ బ్యూటీ లుక్ దాంట్లోనే ఉంటుంది. సో అది మేము పుల్ ఆఫ్ చేయగలిగినాము. సో దట్స్ గుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ మా టెక్నీషియన్స్ కూడా వాళ్ళు చాలా హెల్ప్ చేశాను దానికి. ఇప్పుడు మెయిన్గా తెలుగు ఆడియన్స్కి పర్సనల్ కెరీర్ ఆఫ్ ద గౌతమ్ గారు అంటే చాలా మంది ఇన్స్పైర్ అవుతూ ఉంటారు, మీ జర్నీ కానీ లేకపోతే మీ అప్స్ అండ్ డౌన్స్ వాళ్ళు తెలుసుకున్నారు. బట్ ఒక యాక్టర్గా మీకు ఒక మైండ్లో రెస్పాన్సిబిలిటీ అని వచ్చినప్పుడు యాక్టర్గా ఎలాంటి సినిమాలు చేయాలని ఎక్కువగా చూస్ చేసుకుంటుంటారు? సో అంటే డెఫినెట్లీ ఐ హ్యావ్ ఏ లైక్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అన్నది ఉంటుంది నాకు. సో ఇది అది దాన్ని అయితే కంప్లీట్లీ ఫుల్ఫిల్ చేస్తుంది. అంటే ఎవ్రీ ఫిల్మ్ నేను సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న ఫిల్మే చేయాలి అని కూడా కాదు, బట్ దిస్ ఫిల్మ్ కమ్స్ అండర్ దట్ కేటగిరీ. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నచ్చిన ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళు ఏంటి ఒక లైక్ వాళ్ళు నన్ను వాళ్ళు లైక్ కనెక్ట్ అయ్యి సో ఎంత దూరం వాళ్ళు నన్ను తీసుకురావడానికి లైక్ వాళ్ళే కారణం. 100% క్రెడిట్ గోస్ టు దెమ్. ఎందుకంటే ఇప్పుడు నాకంటే ఎక్కువ స్కిల్ ఉన్నోడు కూడా ఆపర్చునిటీ లేక ఉండిపోయిన వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. సో ఐఎమ్ నాట్ దట్ గ్రేట్, బట్ దిస్ ఆడియన్స్ మేడ్ మీ దిస్ లైక్ వాట్ ఎవర్ ఐఎమ్ టుడే. కాబట్టి అది నాకు ఖచ్చితంగా మైండ్లో ఉంటుంది. వాళ్ళని ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఫిల్మ్ మేకింగ్ అన్న ఈ మీడియం త్రూ నేను వాళ్ళని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోల్స్ అలరించాలనుకుంటా. ఎట్ ద సేమ్ టైమ్ నా ఆఫ్ స్క్రీన్ లైక్ వాట్ ఎవర్ టైమ్ ఐ గెట్ ఐ వాంట్ టు లైక్ సమ్ టైమ్స్ స్పెండ్ టైమ్ విత్ దెమ్ అగర్ సోషల్ మీడియాలో కానీ లేకుంటే నార్మల్ ఎప్పుడైనా లైక్ ఇప్పుడు నేను బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత యాక్చువల్లీ ఇప్పుడు హైదరాబాద్లో అంటే మనం కొంచెం మందిని మీట్ అవ్వచ్చు, ఆయన ఫోన్ చేసి అన్న కలవాలనుకుంటే కలవచ్చు అట్లా. కానీ బయట టౌన్స్ వాళ్ళని లైక్ కొంచెం కలవడం అది కష్టం కాబట్టి ఈ మూవీ త్రూ నేను అది ఫుల్ఫిల్ చేద్దాం అనుకుంటున్నాను. లైక్ టౌన్ టూర్స్ విజయవాడ గుంటూరు అవన్నీ వెళ్ళి. సో ఇట్స్ జస్ట్ దట్ వాళ్ళు నాకు అంత లవ్ ఇచ్చిండ్రు, అంత ఓట్ చేసిండు నేను ఉన్నప్పుడు. సో వాళ్ళని వెళ్ళి కలవడం అన్నది నాకు లైక్ హ్యాపీనెస్ని ఇస్తుంది. సో ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ వాళ్ళని అందరినీ కలవడానికి. సూపర్ బ్రో, గ్రేట్. వాళ్ళకు మంచి న్యూస్ ఇది అసలు. బట్ శ్వేత గారు, కెన్ యూ ఎక్స్పెక్ట్ అంటే మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? హౌ బ్యూటిఫుల్ ఇన్ దిస్ మూవీ? I cannot actually get into the details and talk about the character. For that, you should watch the movie. Because there are two heroines in the movie. So if I reveal my character, her character will come out automatically. But again, I'm playing a girl who is very simple, surrounded by family values. Also, she's also working, and how she's trying to support her family, how she comes out of a situation. So all the normal struggles that every other female goes through, it is just shown that very beautifully. Like it's not always positive. Sometimes we go through our lows also. But then what do we do when we go in our lows? And how do we come out of it? Whom do we support? So it is all a journey in the movie that's shown.
బట్ నేను చాలామంది హీరోయిన్స్ని మీట్ అవుతున్నప్పుడు వాళ్ళు కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటుంటారు, వెదర్ ఇట్ ఈస్ నేను గ్లామరస్ రోల్స్ చేస్తూ ఉండాలా, పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ చేస్తూ ఉండాలా, వాస్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఫర్ మై ఫిల్మోగ్రఫీ అంటూ మాట్లాడుతుంటారు. బట్ డూ యూ హ్యావ్ ఎనీ క్లారిటీ అబౌట్ వాట్ టైప్ ఆఫ్ ఫిల్మోగ్రఫీ ఐ వాంట్ టు ప్లాన్? Yeah, I have clarity about what script I want to do. Wow. I have clarity about what character I can play. Okay. See, as an artist, people will be like, I want to do everything. But will you be able to execute? Excitement is different, but when it comes to camera, can you actually execute? I am not very comfortable in certain roles that I don't choose. I know I know my face, I know my body. Okay. So I have to play around that. I have to highlight my main points and focus on that and make that as an highlight for the movie. So I can't do extreme glamorous roles. Okay. That is something I cannot pull off front of camera. That I know. But what I can do rom-com. I would love to do action movie. So I like doing all these family drama movie and all. Okay. But I can't do like an extreme thing. So I know and I choose my script accordingly. But yeah, I am quite open to doing a lot of things depending on what the character is. So, Great. yeah, I do have clarity. బట్ వాస్ దర్ ఎనీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ విత్ గౌతమ్ గారు? ఎందుకంటే ఈ తెలుగు ఆడియన్స్ అందరికీ గౌతమ్ గారు ఉమెన్కి చాలా రెస్పెక్ట్ ఇస్తారు అనేది ఒకటి, ఇది చాలా బాగా మాట్లాడుకుంటూ ఉంటారు. బట్ ఇస్ దర్ ఎనీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ విత్? Yeah, there is. Actually, my first day when I'd come to Hyderabad for Solo Boy, Okay. I was not feeling well. Okay. I was supposed to go on the set and meet the entire team. And for some reason, when I'd come from Pune, it was raining and Hyderabad was too hot. ఓకే. And I was wearing woolen clothes. And I was like, I wasn't feeling well at all. I was like, I'm feeling very sick. So I called Gautam. He said, it's okay. We had shoot. He said, it's okay. You go and rest. So, if anybody, any team, they respect you for, they even if they respect you and they see you okay, no. They will not treat you like you are some random, female coming in working. Wherever you get respect, you feel like working with Yes. those people. So that was such a respectful gesture from him. Yeah. So I felt that really nice. So next day we started off the shoot and I was very comfortable because he was very understanding. So I really like that and admire that quality of him. He's very nice, very composed and very respectful. It is very important to have respect, to respect females around. You feel comfortable, understanding. So it was very smooth. I don't remember any point in the movie that we had a fight or we had any sort of argument. Maybe because of time or maybe we were going around, but nothing personal to never. But otherwise also it wasn't chaotic. I think it was a very smooth process for me. గ్రేట్, సూపర్ బ్రో. బట్ అంటే మీరు మదర్కి ఇచ్చిన రెస్పెక్ట్, ప్రియాంక గారికి ఒక సిస్టర్కి ఇచ్చిన రెస్పెక్ట్, ఫ్రెండ్గా ఒక తెలుగు ఆడియన్స్కి అది చాలా చాలా బాగా నచ్చుతూ ఉంటుంది. బట్ వాజ్ దర్ ఎనీ స్పెషల్ రీజన్ ఫర్ దట్? ఆ టాపిక్ గురించి ఉమెన్ అనగానే గౌతమ్ గారు కొంచెం చిన్నపిల్లలు అయిపోయి చాలా కేర్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. అంటే లైక్ చిన్నప్పటి నుంచి నాకు మదర్ అంటే ఆబ్వియస్లీ నా బెస్ట్ ఫ్రెండ్ అండ్ వెరీ వెరీ క్లోజ్ నాకు. సో అండ్ మమ్మీ వెరీ హార్డ్ వర్కింగ్ యాక్చువల్లీ. అంటే ఇప్పుడు మా డాడీ వర్కింగే, మమ్మీ వర్కింగే. సో ఇద్దరు కష్టపడుతున్నారు బయట. ఆబ్వియస్లీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే వాళ్ళు, మా ఫ్యామిలీ యాక్చువల్లీ బాగుపడి కొంచెం మేము లాక్కోరావడానికి మెయిన్ రీజన్ మా మమ్మీ అని చెప్పాలి. ఎందుకంటే మా చుట్టుపక్కల అన్ని ఫ్యామిలీస్లో ఆబ్వియస్లీ మెన్ ఆర్ వర్కింగ్ అట్లా, కానీ చాలామంది హౌస్ వైఫ్స్ ఉంటారు, అట్లా ఉంటారు. మా మదర్ ఏంటంటే పెళ్ళైన తర్వాత చదువుకొని, ఎందుకంటే మనకి ఇద్దరు పిల్లలు ఉన్నారు, సో ఒక్కడే జాబ్ చేస్తే మన ఫ్యామిలీ రన్ అవ్వదు, వాళ్ళని మనం చాలా కష్టాలు చూసినాం, వాళ్ళని ఇంకా పై స్థాయిలో చూడాలి అన్న ఆ థాట్ ప్రాసెస్ మా మమ్మీకి చిన్నప్పటి నుంచి ఉండే. సో అందుకే ఆవిడ చదువుకొని దెన్ లైక్ నేను పుట్టిన తర్వాత షీ జాయిన్ జాబ్ అనమాట. సో స్కూల్ గవర్నమెంట్ జాబ్ కొట్టి జాబ్ జాయిన్ అయ్యి లాస్ట్ 27-28 years నుంచి షీ ఈజ్ లైక్ కంటిన్యూస్లీ వర్కింగ్ యాజ్ ఎ టీచర్, స్కూల్ టీచర్, లైక్ మ్యాథ్స్ టీచర్ లాగా. సో ఎందుకంటే ఏదో ఒకటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఫాదర్ జాబ్ చేశారు, మధ్యలో బిజినెస్ అని కొంచెం మళ్ళీ మధ్యలో డిప్ అయినప్పుడు ఏదో ఒకటి అంటే కాన్స్టెంట్గా ఫ్యామిలీ రన్ అవ్వడానికి మాత్రం మమ్మీ శాలరీ అనమాట. సో అంటే వచ్చిన శాలరీ డాడీకి ఇచ్చేస్తుంది. అసలు ఏ కోరికలు ఉండవు, ఏం నాకు ఇక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి, అది కావాలి ఇది కావాలి, జ్యువెలరీ కావాలి, డబ్బు ఖర్చు పెట్టాలి, అది కావాలని ఏది అసలు ఎట్లాంటి కోరిక ఇప్పటి వరకు మా అన్నయ్యని కానీ నన్ను కానీ మా డాడీని కానీ ఎప్పుడు ఏం అడగదు. షీఈ్ అ గివర్. అంటే లైక్ షీ వర్క్స్ సో హార్డ్. అంటే పొద్దున 5 o'clockకి లేచి
దెన్ మా అందరికి వంట చేసి అక్కడ పెట్టేసి వెళ్ళి స్కూల్కి వెళ్ళి ఇక్కడ నుంచి 90 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి స్కూల్కి భువనగిరిలో. సో వెళ్ళి అక్కడ లైక్ 1.5 hours జర్నీ చేసి స్కూల్లో చెప్పి మళ్ళీ 5-6కి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇంటికి వచ్చేసరికి 7-7:30 అవుతుంది. సో ఇట్స్ లైక్ మార్నింగ్ 5 నుంచి 7:30 వరకు కంటిన్యూస్ వర్కింగ్. దెన్ ఒక 1.5 hour మా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి ఉండేది. దాని తర్వాత మళ్ళీ షీ హ్యాడ్ టు స్లీప్ బై 9-9:30 ఎందుకంటే మళ్ళీ పొద్దున 4-5కి లేవాలి అంటే. కాబట్టి సో 27 ఏళ్ళ నుంచి ఇంత లైక్ కష్టపడుతుంది కదా అని చెప్పేసి సో ఐ హ్యావ్ దట్ స్పెషల్ ఫీలింగ్ ఫర్ హర్. అండ్ మా అమ్మమ్మ కానీ, మా అమ్మమ్మ సింగిల్ మదర్. సో మదర్కి ఫాదర్ లేరనమాట 3 years ఏజ్ నుంచి. సో అమ్మమ్మనే మొత్తం వాళ్ళని పెంచి ఎట్లా చేసి సో ఆవిడ వల్లనే ఈవిడకి ఇంత ఇండిపెండెంట్గా ఉండడం అదంతా వచ్చింది. దెన్ ఈవిడ వల్లనే లైక్ మా ఫ్యామిలీ ఇంత లైక్ సిచ్యువేషన్ లైక్ అన్నయ్య డాక్టర్ అయ్యిండు, నేను డాక్టర్ అయినా. సో దెన్ లైక్ ఇప్పుడు అన్నయ్య లైక్ నాకు ఫిల్మ్స్ మీద ప్యాషన్ అది ఇది అని చెప్పేసి అంటే ఓకే అన్నయ్య డాక్టర్, అన్నయ్యకి అదే ఇష్టం కదా, అన్నయ్యని కంటిన్యూ చేయని, సరే నీకు ఇది ఇష్టం కదా అని చెప్పేసి ప్రోత్సహించి ఇప్పుడు ఇప్పుడు నేను బిగ్ బాస్కి వెళ్ళే వరకు నాకు ఇన్కమ్ ఉండేది కాదు. సో అప్పుడు ఒక 3-4 years ఆ స్ట్రగ్లింగ్ పీరియడ్లో ఎప్పుడు నువ్వు అంటే ఇట్లా ఎందుకు చేస్తున్నావు, వెళ్ళి జాబ్ చేసుకో అంటే నేను డాక్టర్, ఐ కెన్ జస్ట్ ఇప్పుడు 1 secondలో నేను జాబ్ చేయాలనుకుంటే ఐ కెన్ గో అండ్ వర్క్ ఎట్ ఏ హాస్పిటల్. కానీ ఎప్పుడు వాళ్ళు నాకు ఒక్కసారి కూడా నువ్వు వర్క్ చేయి, ఎందుకు సంపాదించట్లేదు అది దాన్ని ఎప్పుడు అడగలేదు. సో డాడీ అని అప్పుడప్పుడు చిన్నదేమో అంటారు, ఆబ్వియస్లీ ఇక ఫాదర్స్ అన్నంగా ఉంటుంది, అవుట్ ఆఫ్ లవ్ అండ్ రెస్పెక్ట్ వాళ్ళు చెప్పేది కూడా. కానీ మమ్మీ ఎప్పుడు ఒక్క చిన్న మాట కూడా అన్నది అనమాట, చిరాకు అదేమి ఉండదు అనమాట మా మీద. సో అవన్నీ అందుకే నాకు మదర్ అంటే ఆ స్పెషల్ రెస్పెక్ట్. అండ్ ఉమెన్ కూడా బయట ఆబ్వియస్లీ లైక్ ఐ నో హౌ హార్డ్ దే వర్క్, మెయిన్లీ ఎక్స్ట్రీమ్లీ హార్డ్ వర్కింగ్ ఉంటారు. అండ్ ఇండస్ట్రీలో వాళ్ళు చాలా ఫేస్ చేసి ఇక్కడ వరకు వస్తారు. యాక్చువల్లీ అబ్బాయిలాగా ఉండదు, అంటే సరే అబ్బాయిలది వేరే జర్నీ, అమ్మాయిలది వేరే జర్నీ, బట్ వాళ్ళు చాలా డిఫరెంట్ థింగ్స్ ఫేస్ చేసి వస్తారు ఇక్కడ వరకు. సో అందుకే నేను అమ్మాయిల పట్ల కొంచెం స్పెషల్ కేర్ అన్నది అది ఉంటుంది అనమాట, నాకు సాఫ్ట్ కార్నర్ అన్నది. సూపర్ బ్రో. బట్ బయట ఒక 2 ఉంటాయి బ్రో, డాక్టర్ అవ్వడం, యాక్టర్ అవ్వడం చాలా కష్టం. బట్ మీరు ఆ 2 సక్సెస్ఫుల్ చేసిన దేన్ని గివ్ అప్ చేసినప్పుడు కొంచెం బాధపడుతూ ఉంటారు, డాక్టర్ ఏమైనా కొంచెం గివ్ అప్ చేసినప్పుడు? లేదు అది నేను గివ్ అప్ ఏం చేయలేదు, అంటే అది నాకు దీని మీద ఇష్టంతోనే వచ్చిన కాబట్టి సర్వీస్ చేయబోతున్నాను లేదు. అంటే యాక్చువల్లీ ఇప్పుడు అన్నయ్య కూడా డాక్టర్ కదా, మేము ఒక హాస్పిటల్ చైన్స్ అవి స్టార్ట్ చేద్దాం అని అనుకుంటున్నాము. దాని త్రూ ఐ విల్ ఫుల్ఫిల్ దట్. అంటే నేను వెళ్ళి డాక్టర్గా వర్క్ చేయకపోవచ్చు కానీ హెల్త్ కేర్ సెక్టర్లో అయితే ఏదో ఒకటి చేద్దామన్న థాట్ ప్రాసెస్లోనే ఉండే. ఇప్పుడు అన్నయ్యది గ్యాస్ట్రో అండ్ లివర్ కేర్ అన్నయ్యతో కలిసి నేను స్టార్ట్ చేస్తున్నా, అన్నయ్య గ్యాస్ట్రెంటాలజిస్ట్. సో దెన్ లైక్ మెనీ మోర్ టు గో. గ్రేట్. బట్ ఎవ్రీ డైరెక్టర్కి ఒక యూనిక్ క్వాలిటీ ఉంటుంది. సో నవీన్ గారికి దట్ స్పెషల్ క్వాలిటీ, సోలో బాయ్ని అంత స్పెషల్గా డిజైన్ చేసింది మీకు ఒక యాక్టర్గా అనిపించింది. సో అంటే లైక్ హీస్ వెరీ ఎక్స్ట్రీమ్లీ హార్డ్ వర్కింగ్. అంటే ఇప్పుడు డైరెక్టర్స్ అంటే నేను డైరెక్టర్ని, నాకు ఇంతమంది అసిస్టెంట్స్ ఉండాలి, ఆ పని వీళ్ళు చేసుకోవాలి వాళ్ళు చేసుకోవాలి, అట్లాంటి ఫీలింగ్ ఏమి హీ వర్క్స్ లైక్ అంటే అసిస్టెంట్ డైరెక్టర్ లాగా వర్క్ చేస్తారు, డైరెక్టర్ లాగా వర్క్ చేస్తారు, లైక్ ప్రొడక్షన్ సైడ్ వర్క్ చేస్తాడు. అంటే ఆయన ఆల్రెడీ ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది, హీఈస్ లైక్ వర్కింగ్ ఇన్ ది ఇండస్ట్రీ ఫర్ లాస్ట్ 15 years సంథింగ్. సో కో డైరెక్టర్గా, అసోసియేట్ డైరెక్టర్గా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా అన్ని డిపార్ట్మెంట్స్లో వర్క్ చేసిండు. సో ఏదైనా ఎప్పుడైనా ఫైనాన్షియల్ మ్యాటర్ ఉన్నా ఆయన లైక్ చేయమంటే ఆయన చూసుకుంటారు. సో ఎనీథింగ్ అంటే రెస్పాన్సిబిలిటీ అన్నది చాలా లైక్ బాగుంటుంది అనమాట ఆయన దగ్గర. అండ్ వెరీ రెస్పెక్టబుల్ టు ఎవ్రీ వన్. ఇప్పుడు ఇట్లనే చేయాలి అట్లనే చేయాలి అన్నది కాకుండా ఒక మ్యూచువల్ డెసిషన్. అంటే ఇప్పుడు నేను సినిమా ఎట్ ది ఎండ్ ఆఫ్ ది చాలా మంది అనుకుంటారు అంటే ఓన్లీ డైరెక్టర్కి నచ్చినట్టే జరగాలి, లేకుంటే ఓన్లీ ప్రొడ్యూసర్కి నచ్చినట్టే జరగాలి, అది కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ అన్ యాక్టర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది బాగా రావట్లేదు, లేకుంటే ఈ షాట్ బాగాలేదు, ఇంకోటి చేద్దామని అంటే ఆబ్వియస్లీ అది ఏదో ఇంటర్ఫియర్ అవుతున్నట్టు, ఇన్వాల్వ్ అవుతున్నట్టు కాదు, బెటర్మెంట్ కోసమే, సినిమా బాగా రావాలనే కదా ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే. సో సినిమా ఇస్ ద సూపర్ ఆబ్జెక్టివ్. అంటే అప్పుడే అందరం అది బాగా వచ్చింది, హిట్ అయిందంటే హీరోయిన్కి పేరు వస్తుంది, హీరోకి పేరు వస్తుంది, ప్రొడ్యూసర్, డైరెక్టర్, ఎవ్రీ వన్ విల్ షైన్. ఒకవేళ అది బాగా రాలేదు అనుకోండి అందరికీ లాస్. సో మన టైము, ఎఫర్ట్, మన లైక్ ప్యాషన్ అన్ని పెట్టి చేస్తున్నాం కదా. సో యా వెరీ రెస్పాన్సిబుల్ అండ్ కామ్ గోయింగ్ ఆయన కూడా. దట్ వన్ క్వాలిటీ యాజ్ అ డైరెక్టర్, క్రాఫ్ట్ మ్యాన్గా, హ్యూమన్ బీయింగ్గా ఫ్రమ్ నవీన్ గారు యూ అబ్జర్వ్? I feel from what I've seen in so many years is I've seen directors when they are on set, no, they are very chaotic. Okay. They can't, they like do this, they're screaming, yelling. He doesn't take stress, he doesn't give stress. He is like, he's in one tone throughout the movie. I don't think he's always maintained the same volume of talking to everybody irrespective of what's happening on set.
that doesn't make another person feel very anxious or uncomfortable. So very comfortable, easygoing, and very understanding. And that's a very good quality that directors don't have. This quality, they are screaming, they are yelling, do this, do that, they're getting frustrated. He is not getting frustrated. He knows this is going to happen this way, so he is like that. And very good human being, I feel. Very humble human being. So even if you're irritated, you look at him, you feel like, oh no, papam, we can't yell, we can't tell him anything. It's like that. Yes. But as an actor, is there any wish list to you? Any wish list? I have many, endless. Can we expect one or two? As an actress, can we expect one or two? Endless. I want to do a lot of scripts which are more meaningful, which has amazing content, where there's a lot to give to the society, a lot to tell people, like a storytelling, like this is what is happening, this is what we can learn through, this is somebody else's perspective towards life. Like there's such beautiful movies. I feel there is a lot that we need to learn, grow, and show audience. Yeah. Because what we show is what audience will learn and take ahead in life. Yes. So there's so much to give. But I hope such roles come to me and I'm able to do that. So I just wish all of that. One more thing, any co-stars you want to work with? There is a number of. I want to work with Allu Arjun sir. Great. But is there any particular for only with Allu Arjun? No, I want to work with everybody. While But as an actor, I want to do movies with all the great actors. Why? Because I need to learn from them. yes. So whenever you learn something, it is a good thing, right? So greater the actor, the better you learn from them. So that is the excitement. That is how you feel high when you are on set. Like naturally, wow, you get to work. That nerve, your nerves start cracking down. You're like, wow, today I'm going to do something very exciting. Yes. So it's a learning process. I want to learn and I want to grow. So yeah. సూపర్. బట్ గౌతమ్ అంటే ఆల్రెడీ బిగ్ బాస్ నుంచి కొంతమంది వచ్చిన వాళ్ళు, సినిమాలు చేసిన వాళ్ళు, చేస్తున్న వాళ్ళు ఎప్పుడు అనేది ఏంటంటే బిగ్ బాస్ కొన్న క్రేజ్ థియేటర్ వరకు రాదు అంటూ ఉంటారు కదా. బట్ నీ కామెంట్స్ ఏంటి దాని మీద? మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు? అంటే ఇప్పుడున్న ఆడియన్స్ ఏంటంటే బ్రో, ఇప్పుడు యాక్టర్ మీద క్రేజ్ తో సినిమాలు చూడడం మానేశారు. అంటే ఇఫ్ హీస్ లైక్ ఎక్స్ట్రీమ్లీ బిగ్ స్టార్ లైక్ ప్రభాస్ అన్న, పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళు వేరే, అసలు వాళ్ళతో మనం పోల్చుకోలేము. సో ఇప్పుడు లైక్ యంగ్ యాక్టర్స్ వాళ్ళు వీళ్ళు అంటే లైక్ నా జనరేషన్లో ఉన్న యాక్టర్స్ కొత్తగా వచ్చిన వీళ్ళతో అయితే లైక్ అది ఈవెన్ యాక్చువల్ ప్రొడ్యూసర్స్ షుడ్ అండర్స్టాండ్ అండ్ డైరెక్టర్స్ షుడ్ అండర్స్టాండ్ అది. ఎందుకంటే ఇప్పుడు సినిమాలు చూడట్లేదు థియేటర్లకు రావట్లేదు అని వచ్చిన కంప్లైంట్స్తో దాన్ని ఎట్లా రిఫార్మ్ చేయాలి అన్నది ఆలోచించాలి యాక్చువల్లీ. అంటే నేను అబ్జర్వ్ చేసిన చాలా బ్యాడ్ క్వాలిటీ ఏంటంటే ఇండస్ట్రీలో ఒకటి, ఇప్పుడు మార్కెట్ అన్న పదం. ఇప్పుడు ఈ హీరోకి మార్కెట్ ఉంది, ఈ హీరోకి మార్కెట్ ఉంది. అసలు మార్కెట్ క్రియేట్ చేయాలంటే ఒక సినిమా రావాలి కదా. ఒక సినిమా కూడా చేయకుండా ఆయనకి ఏం మార్కెట్ ఉందని ఎలా క్వశ్చన్ చేస్తారు ఎవరైనా? లేకుంటే ఒక సినిమా ఫ్లాప్ అయింది, సో దాంతో లైక్ ఎట్లా డిసైడ్ చేస్తారు నాకు అర్థం కదా. అంటే ఒక హిట్ సినిమా, ఒకసారి ఒక సినిమా వచ్చింది, హిట్ అయిపోయింది, అంతేగా, అది వాడు సక్సెస్ఫుల్ హీరో, వాడికి అది తర్వాత 10 సంవత్సరాలు హిట్ కొట్టకపోయినా కూడా పర్లేదు, సర్వైవ్ అయిపోతున్నారు. సో దాని బదులు యూ హ్యావ్ టు కమ్ విత్ ఏ ఐడియా దట్ నువ్వు డిఫరెంట్ పీపుల్ని క్రియేట్ చేయాలి, మనమే స్టార్స్ని క్రియేట్ చేయాలి, చిన్న ఫిల్మ్స్ చేయాలి, 2 కోట్లు 3 కోట్లు కూడా సినిమా చేయొచ్చు. సో పెద్ద ప్రొడ్యూసర్స్ సంవత్సరానికి ఇప్పుడు ఒక 100 కోట్ల సినిమా చేసే బదులు, సరే ఒక 100 కోట్ల సినిమా చేయండి, ఒక 10 సినిమాలు చిన్న సినిమాలు చేయండి 2 కోట్లు 3 కోట్లు పెట్టి. సో అప్పుడు ఇండస్ట్రీ అన్నది ఫ్లరిష్ అవుతుంది, కంటెంట్ అన్నది ఎక్కువ బయటకు వస్తుంది, ఆర్టిస్ట్ అనే వాళ్ళు ఎక్కువ బయటకు వస్తారు, డైరెక్టర్స్ వస్తారు, ప్రొడ్యూసర్స్ బయటకు వస్తారు, లైక్ ఎవ్రీథింగ్. అంటే ఒక మళ్ళీ రన్నింగ్ అన్న థియేటర్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఇమాజిన్ ఒక 10 మంచి సినిమాలు పెద్ద కంపెనీస్ చేస్తున్నాయి, ఒక 5-6 నోటెడ్ కంపెనీస్, అంటే 50-60 మంచి సినిమాలు చిన్న సినిమాలు వస్తున్నాయి అంటే డైలీ లైక్ హీస్ గోయింగ్ అండ్ వాచింగ్ మళ్ళీ అలవాటు అవుతుంది కదా థియేటర్ అన్నది. సో యంగ్ యాక్టర్స్ని తీసుకున్నారు, సో అప్పుడు వాళ్ళని మార్కెట్ చేసి వాళ్ళని ఎలా జనాలకి చేరువ చేయాలి, ఆ థాట్ ప్రాసెస్లో ఆలోచిస్తే డెఫినెట్లీ పెద్ద ప్రొడ్యూసర్స్ కెన్ డూ దట్. సో వాళ్ళకున్న క్రెడిబిలిటీ మీద. సో అలాంటివి ఎక్కువ వస్తుండాలి, అంటే వస్తున్నాయి, ఒకటి అరా అక్కడక్కడ వస్తున్నాయి. ఇప్పుడు నాని అన్నది ఇస్తున్నారు, లేకపోతే మొన్న సమంత గారు ఒక ఫిల్మ్ చేసి, అట్లా ఎప్పుడో ఒకసారి అట్లా రావడం వేరు, ఒక కంటిన్యూస్ ఇదే మనం చేయాలి అని ఒక ప్రాసెస్ లాగా దాన్ని డిజైన్ చేసి చేస్తుంటే లైక్ ఇండస్ట్రీ అన్నది ఇంకెక్కువ ఫ్లరిష్ అవుతుంది. అవుట్ సైడర్స్ని ఎక్కువ తీసుకురావాలి, ఎందుకంటే ఇప్పుడు అవుట్ సైడర్స్ నీకు ఒక్క స్టార్ హీరో అయినా ఒక్క బయట నుంచి వచ్చి
ఒక 15-20 సంవత్సరాలు వాడి పేరు చెప్పుకొని 100 మంది వచ్చి ఒక నమ్మకంతో లైక్ వాళ్ళు ఇటువైపు అడగగలుగుతారు, వాళ్ళ ఫ్యామిలీస్కి చెప్పగలుగుతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాని అన్న లేడు అనుకోండి, రవితేజ గారు లేరు, విజయ్ దేవరకొండ లేడు, అట్లా ఒక 5-6 యాక్టర్స్ అసలు అవ్వలేదు అనుకోండి, అసలు ఒక కొత్తోడికి ఏమైనా చిన్న హోప్ అయిన ఉంటుందా వచ్చారు ఇండస్ట్రీలో ఏమైనా అవ్వగలుగుతాము అని చెప్పేసి. సో అక్కడక్కడ వస్తున్నారు, అది ఇంకెక్కువ మంది వస్తుండి ఇంకెక్కువ మంది అట్లా దాన్ని ఒక ఇండస్ట్రీ మోడల్ లాగా వీళ్ళే అర్థం చేసుకొని దాన్ని టర్న్అప్ చేస్తే ఇప్పుడు మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ ఎందుకు అంత ఫ్లరిష్ అవుతుంది? దే డోంట్ సపోర్ట్ నెపోటిజం, దే డోంట్ సపోర్ట్ ఎవరు యాక్టర్ ఏంటి అన్నది కాదు. సో వాళ్ళు అసలు సంవత్సరానికి ఎన్ని ఫిల్మ్స్ వస్తున్నాయి, ఎన్ని సక్సెస్లు వస్తున్నాయి, ద సక్సెస్ రేట్ ఆఫ్ మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ ఎందుకు ఇంత లెవెల్లో వెళ్తుంది? సో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఆబ్వియస్లీ పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళింది, కానీ ఆ పెద్ద రేంజ్ ఫిల్మ్స్ వెళ్తున్నాయి అనేది చిన్న రేంజ్ ఫిల్మ్స్. సో అవి కూడా అట్లా ఫ్లరిష్ అయినప్పుడు థియేటర్ ఇండస్ట్రీ బాగుంటుంది, యాక్టర్స్ బాగుంటారు, లైక్ అందరికీ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, ఇట్స్ లైక్ ఆ ఇండస్ట్రీ అనేది బూమ్ అవుతుంది మళ్ళీ మన దాంట్లో. సో దట్స్ మై పర్సనల్ టేక్ ఆన్ ఇట్. గ్రేట్. తెలుగు ఆడియన్స్కి ఒకటి ఎప్పుడు ఉంటుంది, ఒక్క పంచకట్లోనే క్లాసు మాసు చూపిస్తారంట, అప్పటికప్పుడే క్లాస్గా ఉండి ఒకసారి పైకెత్తు మాసాడు. సో ఈ రెండింటిని కలగలిపి ఒక మంచి క్లాస్ మాస్ సినిమా ఎప్పుడు గౌతమ్ గారి నుంచి చూడొచ్చు. సో లేదు, ఇది సోలో బాయ్లో క్లాస్ మాస్ రెండు ఉంటుంది యాక్చువల్గా. సో దీంట్లో ఉన్న లైక్ యూనిక్నెస్ అనుకోవచ్చు ఏంటో అట్లా కుదిరింది. అంటే ఏ సెంటర్, బి సెంటర్, సి సెంటర్ అని యూజువల్లీ డివైడ్ చేసి చూస్తుంటారు ఫిల్మ్స్ని. సో ఇది ఏబిసి ఎవరికి చూసినా అర్థమే, బేసిక్ ఎమోషన్ ఇది. సో ఇట్స్ నాట్ అబౌట్ సమ్ ఇంటలెక్ట్ ఏదో కాదు, ఎమోషన్ మీదనే బేస్ అయ్యి ఉంది. సో ఎమోషన్ అన్నది ఏ మనిషికైనా కామన్ అది. సో ఫ్యామిలీ వాల్యూస్ కానీ, లవ్ కానీ, ఇదంతా అందరికీ కామన్ ఆస్పెక్ట్స్ ఒక మనిషి లైఫ్లో. సో అవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ క్లాస్ మాస్ అన్న విభేదాలు లేకుండా ఈ ఫిల్మ్ అందరికీ లైక్, అండ్ నాలో కూడా ఆబ్వియస్లీ ఆ క్లాస్ మాస్ యాంగిల్ రెండు ఉంటాయి అన్నమాట ఫిల్మ్లో. సో అది ఈ ఫిల్మ్తోనే చూడడానికి వస్తుంది, మీకు వేరే ఫిల్మ్ దాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. సూపర్. వన్ ఫైనల్ క్వశ్చన్, అంటే రియాలిటీ షోకి రియల్ లైఫ్కి ఎంతవరకు డిఫరెన్స్ ఉంటుంది? బయట నుంచి వచ్చి లోపల ఉంటుంది అంటే ఆ బాండింగ్స్ కానీ, ఆ ఫ్రెండ్షిప్స్ కానీ, ఆ గొడవలు కానీ, ఇవన్నీ రియాలిటీ షో తాగిపోతే రియల్ లైఫ్లో కూడా కంటిన్యూ చేస్తున్నారు కొంతమంది ఎవరన్నా? అంటే డిపెండ్స్ ఆన్ ద పర్సన్ టు పర్సన్ నిజం చెప్పాలంటే. సో కొంతమందికి కొందరు నిజం కనెక్ట్ అవుతారు, వాళ్ళు బయట ఫ్రెండ్స్ అవుతారు, కొంతమందికి కనెక్ట్ అవ్వరు, కొంచెం మంది అట్లా. అంటే నేను పర్టికులర్లీ మీరు ఎక్కువ మందితో కనిపించారు ఏంటి అట్లా ఎందుకు అట్లా అంటే నేను అంత సోషల్ పర్సన్ కాదు, నాకు ఫీలింగ్ ఉంటుంది డెఫినెట్లీ. వాళ్ళు ఏమైనా వచ్చి నేను ఎప్పుడు హెసిటేట్ చేయను, నేను ఈ పని చెయ్యను. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ దే ఆస్క్ మీ ఫర్ సమ్ ప్రమోటింగ్ సంథింగ్, సో నేను చేయనని ఎప్పుడు చెప్పాను. అంటే నాకు కుదరక చేయకపోవచ్చేమో 1-2 సార్లు, కానీ నాకు కుదిరితే యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఐ వాంట్ టు హెల్ప్ అదర్ పీపుల్. అండ్ ఆబ్వియస్లీ నా టైం వచ్చినప్పుడు లైక్ నాకు వాళ్ళు హెల్ప్ చేస్తే నేను హ్యాపీ ఫీల్ అవుతాను, చేయకపోయినా కూడా ఏం పర్లేదు. సో దట్స్ హౌ ఐ అప్రోచ్. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఒకరికొకరు హెల్ప్ చేసుకునే కదా, లైక్ హ్యూమన్ రేస్ ఈజ్ లైక్ దట్. మనం వితౌట్ హెల్పింగ్ ఈచ్ అదర్ మనం ఇక్కడ ఉండేవాళ్ళం కాదు ఎవరు. సో వీ హ్యావ్ టు హెల్ప్ ఈచ్ అదర్ అండ్ ఆల్, అండ్ ఐ విల్ ఆల్వేస్ కీప్ దట్ ఇన్ మైండ్. గ్రేట్ మ్యామ్. ఫైనల్లీ మా సోలో బాయ్ గురించి మా సోలో ఆడియన్స్ అందరికీ ఏం చెప్పబోతున్నారు? హౌ స్పెషల్ దిస్ ఫిల్మ్ ఆన్ July 4th? This film is very special to all of us because we worked really hard and we've put in all our efforts. The music is beautiful. The movie is releasing on the 4th of July. So please come in the theaters and watch the movie, support us, and I'm sure you will enjoy the movie. Great. Finally bro, Solo Boy. So Solo Boy film చాలా లైక్ మంచి లైన్తో వస్తుంది అండ్ చాలా డిఫరెంట్ స్క్రీన్ ప్లే. తెలుగులో ఇప్పటివరకు మీరు చాలా తక్కువ ఫిల్మ్స్ చూసుంటారు ఇలాగా, ఎందుకంటే ఒకటే 2 hours టైం స్పాన్లో ఒక 13 ఏళ్ళ లైఫ్ స్టోరీ చూపిస్తున్నాం ఒక యంగ్స్టర్ది. సో ఎవ్రీ ఏజ్, ఎవ్రీ జనరేషన్ ఆఫ్ ద పీపుల్ కెన్ కమ్ అండ్ వాచ్. ఇట్స్ ఎ వెరీ క్లీన్ ఫిలిం అండ్ మీరు చాలా బాగా ఎంటర్టైన్ అవుతారు. అండ్ ఒక్క పాయింట్, సో ఇంటర్వెల్ బ్యాంక్ తర్వాత మీకు అర్థమవుతుంది, అంటే చాలామంది జాబ్స్ చేసుకుంటూ రెగ్యులర్గా ఎంప్లాయ్మెంట్కి అలవాటు పడ్డ వాళ్ళకి ఒక సెకండ్ ఇంకా వాళ్ళకి జాబ్ మానేయాలి అని చెప్పేసి అనిపిస్తుంది. చాలామంది మానేయొచ్చు కూడా నిజంగా కనెక్ట్ అవుతే. అది ఆ మెసేజ్ మాత్రం చాలా గట్టిగా రీచ్ అవుతుంది. అంటే ఇది ఎక్కడ చెప్పింది ఒకటి చెప్తున్నా, దిస్ ఈజ్ ఇండైరెక్ట్లీ బేస్డ్ ఆన్ గ్రేట్ రెసిగ్నేషన్ మూమెంట్ దట్ హ్యాపెండ్ ఆఫ్టర్ కోవిడ్. గ్రేట్ బ్రో, వీఆర్ రియల్లీ ఎక్సైటెడ్. ఈ మాట తర్వాత ఇంకా ఎక్సైటెడ్ ఉన్నా సోలో బాయ్. గ్రేట్ రెసిగ్నేషన్ మూమెంట్ అని మీరు గూగుల్లో కొట్టండి, మీకు అర్థమవుతుంది ఏంటి అన్నది. సో దిస్ ఈజ్ ఇండైరెక్ట్లీ బేస్డ్ ఆన్ దట్.
గ్రేట్, సచ్ అన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ అండ్ సోలో బాయ్. బయటకేమో చాలా చక్కగా మంచిగా చూపిస్తూ లోపలేమో మమ్మల్ని బాధ పెట్టే చాలా ఉన్నాయి, మమ్మల్ని ఇన్స్పైర్ చేసే ఉన్నాయి. అండ్ వెరీ ఎక్సైటెడ్ టు see watch cinema on theaters on 4th. And I wish you both great success for July. Thank you. So guys, మీరందరూ కూడా July 4th మన సోలో బాయ్ గౌతమ్ కృష్ణ గారు అంటూ మన ముందుకు రాబోతున్నారు. సో తప్పకుండా మీరు అందరూ థియేటర్స్లోనే చూస్తూ ఒక మంచి ఇన్స్పిరేషనల్, ఎమోషనల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సినిమా అన్నీ కలగలిపిన ఒక ప్యాకేజ్ July 4th ఒక 100 రూపీస్ టికెట్ మీ ముందుకు వస్తుంది. సో హ్యాపీగా థియేటర్స్లోనే సినిమాని చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.